ॐ भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనం అంటే బ్రహ్మ దర్శనం అనే అనుకోవాలి. బ్రహ్మ దర్శనమును జీవుడు ఎందుకు చేసుకోవాలి, బ్రహ్మలో ఉన్న గొప్పతనం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిరంతరం. అయితే జీవుడు చాలా స్వల్ప సామర్థ్యం కలవాడు. ఈ స్వల్ప సామర్థ్యం వలన ప్రకృతి వైపు ఆకర్షింపబడుతూ ఉంటాడు. చాలాసార్లు చెప్తున్నాను, ప్రకృతి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదుతో కూడినటువంటి పదార్థాల వైపు ఆకర్షణ. దాన్ని మనసు ద్వారా యోజన చేసి బుద్ధి ద్వారా సంకల్పించుకుని చిత్తములో చింతన చేసి ఇంద్రియాల ద్వారా ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటాడు. ప్రకృతి జడ పదార్థము కనుక అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంత వదిలిపెట్టాలి, లాభ నష్టాల గురించి కానీ ధర్మ అధర్మాల గురించి కానీ ప్రకృతి జడ పదార్థము గనక అది వివరణ ఇవ్వదు. అదే జీవుడు గృహస్థుడు అంటే మనం మనుష్యులము గృహస్థాశ్రమంలో ఉన్నాం. మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి బ్రహ్మతత్వాన్ని. మీరు బ్రహ్మ ముహూర్తాన లేచి ఈశ్వర ఉపాసన ప్రారంభించారు. జీవుడు పరమాత్ముని వైపు ఆకర్షింపబడుతూ ఉన్నాడు. జీవుడు రాత్రి పడుకునేటప్పుడు తన ప్రాతకాల దైనందిన జీవితమును, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏ పనులున్నవి, ఏ ఏ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా నేను రేపు పూర్తి చేసుకోవాలనే సంకల్పముతో జీవుడు ఉంటాడు. కానీ ఈశ్వర భక్తుడు గనక ఉపాసన ప్రారంభించుకున్నాడు. ఉపాసనలో అత్యధిక రుచి పెరిగింది. ఆ స్థితికి సమర్థుడయ్యాడు. మీరు ఒకవేళ 3 గంటలకు లేచి 5 గంటల వరకు మీరు ఈశ్వర ఉపాసన చెయ్యాలి అనుకున్నారు. ఆ తర్వాత మిగతా సమయం అంతా మీ గృహస్థ కర్తవ్యాలని నిర్వర్తించాలి అనుకున్నారు. కానీ ఉపాసన చేస్తున్న సమయంలో పరమాత్ముని యొక్క ఆనంద స్వరూపము, జ్యోతి స్వరూపము చాలా ఆకర్షింపబడుతుంది జీవుడికి. కానీ గమనించుకోండి, ఆ సమయములో కర్తవ్యాల వైపు జీవుణ్ణి పరమాత్ముడు తోచేస్తాడు. ఈరోజు ఇంతకి చాలు, నీకు చాలా కర్తవ్యాలు ఉన్నవి అనేది పరమాత్ముడు జీవుణ్ణి బ్రహ్మ ఆనందమును వ్యసనముగా మార్చుకునే అవకాశాన్ని ఇవ్వడు. నేను గృహస్థుల గురించి చెప్తున్నా. అటులనే విద్యార్థులు కూడా విద్యను సంపాదించుకోవాలి గనక వాళ్ళు ఆ విద్యాక్షేత్రములో ఉన్నతి సాధించాలి. అక్కడ కూడా పరమాత్ముడు ఆ విద్యార్థులను బ్రహ్మ ఉపాసనను సమయాన్ని సీమితం చేసి
అక్కడి నుంచి జీవుణ్ణి శరీర కర్తవ్యాల వైపు ప్రేరణ ఇస్తాడు. అదే సన్యాసి, అదే వానప్రస్థికి ఆ స్థితి ఉండదు. గృహస్థులకు పరమాత్ముడు తప్పకుండా ధ్యానములో జీవుడు ఎంత లగ్నమై కూర్చున్నా, సమయాన్ని మర్చిపోయినా, యోజనకి తగినట్టుగా గృహస్థ కర్తవ్యాలని పరమాత్ముడు ప్రేరేపిస్తాడు. ఇది పరమాత్మని వైపు ఆకర్షింపబడుతున్న లాభము. ప్రకృతి వైపు మనము ఆకర్షింపబడుతుంటే ప్రకృతి ద్వారా జరుగుతున్న నష్టం గురించి నేను మీకు తెలియజేస్తున్నా. పరమాత్ముడు చైతన్య స్వరూపుడు గనక మన దినచర్యని గుర్తుపెట్టుకుంటాడు. మన కర్తవ్యాలు అతనికి తెలుసు, మన సామర్థ్యం కూడా అతనికి తెలుసు. కానీ ప్రకృతికి ఆ సామర్థ్యం లేదు. ప్రకృతిని మనం ఉపాసించుకునేటప్పుడు, ప్రకృతిని మనం ఉపయోగించుకునేటప్పుడు ప్రకృతిని దృష్టిలో పెట్టుకోవలసిన కర్తవ్యం మనది. ఈశ్వర ఉపాసనలో మనం ఎంతసేపు కూర్చోవాలి, ఎంత లగ్నమైనప్పటికీ, ఎంత అందులో మునిగి తేలుతున్నప్పటికీ అక్కడి నుంచి పరమాత్ముడే మనని పక్కకు జరుపుతాడు. కానీ ప్రకృతి యందు మనం కూర్చుంటే ప్రకృతి మిమ్మల్ని లేశ మాత్రము కూడా కర్తవ్యాల వైపు, ధర్మం వైపు, పుణ్య అపుణ్యాల వైపు పంపించలేదు. దానికి అది అంతే, అది జడం. అందుకనే బ్రహ్మ ఉపాసనకి ప్రకృతి ఉపాసనకి ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఋతువులకు అనుకూలముగా మామిడికాయలు, ఆ తర్వాత మధురమైన ఆమ్ర ఫలాలు వస్తవి. అవి చాలా రుచికరముగాను మధురంగాను ఉంటవి. దానితో కొంతమంది అటాచ్ చేస్తారు పూరీలని, బజ్జీలని, దోశలని, ఇవన్నీ ఏవేవో పదార్థాలను సిద్ధం చేసుకుంటారు. తరచూ నియమిత జీవితమున కంటే రుచికర జీవితం వైపు వెళ్తారు. దానివల్లనే షుగర్ పెరిగిపోతుంది. వేసవి కాలంలో ఎక్కువ శ్రమ చెయ్యలేము గనక బీపీ కూడా పెరుగుతుంది, శరీరంలో విరేచనాలు జరుగుతవి, టెంపరేచర్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తవి. కారణం మనము ఆ విశిష్టమైనటువంటి రసానికి బానిసయ్యి ఎంత జీర్ణమవుతుందో అది దృష్టిలో పెట్టుకోకుండా భుజించడం వలన. అది బ్రహ్మ విషయంలో జరగదు. బ్రహ్మకి తెలుసు మీరు ఎన్ని గంటలు ఉపాసన చెయ్యాలి, ఎంతవరకు ఆ గుహలో కూర్చోవాలి, ఆ తర్వాత మీ కర్తవ్యాలు ఏంటో. బ్రహ్మను పొందాలన్నా మనస్సే ఆధారంగా ఉంది, ప్రకృతిని మనం అనుభవించాలన్నా మనస్సే ఆధారంగా ఉంది. కానీ మనస్సు చేత బ్రహ్మ ఉపాసన జరిగితే జీవునకు అత్యధిక లాభం ఉంది. మనస్సు చేత ప్రకృతి ఆరాధన జరిగితే మహతి వినష్టి ఉంది. ఎందుకంటే ప్రకృతికి స్వయం సామర్థ్యం లేదు. జీవుణ్ణి ఇక ఆపు, ఇక ముందు వెళ్ళకు, దీనివల్ల నీకు దుఃఖం ఏర్పడొచ్చు అనే ప్రేరణ ఇచ్చే సామర్థ్యం ప్రకృతికి లేదు. అందువలన ప్రకృతిని జీవుడు వశపరుచుకోగలిగితే, తన ఆధీనములో పెట్టుకోగలిగితే లాభం ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడు అంటే, మనస్సు లేకపోతే జీవుని కోరికలు నెరవేరవు. అలాగే మనస్సు ఉండి జీవుడు లేకపోయినా మనస్సు ఎవరి కోరికలు నెరవేరుస్తుంది? కనుక జీవాత్మకు లభించిన మనస్సు అనే సాధనము శక్తివంతమైనదే, ఉపయోగకరమైనదే, కానీ అది జడ పదార్థం. పశుపక్షాదుల యందు మనస్సుకి సామర్థ్యాన్ని పరమాత్ముడు
అక్కడ మనస్సుని, బుద్ధిని, చిత్తమును వాటి ద్వారా పనిచేసే కార్యరూప శక్తిని దాదాపు సన్నగింపజేసి ఇంద్రియ శక్తిని ఎక్కువిస్తాడు. ప్రేరకుడుగా పరమాత్ముడు ఉంటాడు పశుపక్షాదుల యోనుల యందు ఉన్నప్పుడు. కానీ మనుష్య యోనిలో ఉన్నప్పుడు ఇంద్రియ సామర్థ్యాల కంటే మనస్సు, బుద్ధి, చిత్తం యొక్క సామర్థ్యం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ మనస్సు చేతనే ప్రేరేపింపబడి ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాదుల వైపు వెళ్తవి. ఈ మానవ జన్మలో బుద్ధ్యాదులకు పరమాత్మని ప్రేరణ ప్రకృతి వైపు ఉన్నప్పుడు లభించదు. జీవుడు మస్తిష్క భాగమున పరమాత్మని యొక్క దర్శనము చేసుకుంటూ అక్కడ తనని తాను వేడుకుంటాడు పరమాత్మునితో. నేను ఈ ఆనంద స్థితి నుండి క్రిందికి పడిపోవడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ నీవు నాకు ప్రసాదించిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఏవైతే ఈ సాధనాలు ఉన్నాయో ఇవి నా అధీనములో లేవు. వీటిలో జన్మ జన్మాంతరాల వాసనలను నేను నింపిపెట్టుకున్నా. అవి బలీయముగా నన్ను ఆకర్షింపజేసుకుంటున్నా. అందుకనే హే పరమాత్మన్, నేను నీకు అనుమతిస్తున్నా, మనస్ఫూర్తిగా అనుమతిస్తున్నా. ఇది కేవలం ఉపాసన సమయంలోనే కాదు, నా స్వేచ్ఛని, నా స్వాతంత్రాన్ని నువ్వు సతీషేసుకో. నా ఒక్కటే ప్రార్థన, నా మనస్సుని, నా బుద్ధిని, నా చిత్తమును శ్రేష్ఠత్వ మార్గము నుండి క్రిందకి పడిపోయే కార్యములను చేయించకుండా కాపాడు అని ఎప్పుడైతే జీవుడు పరమాత్మునితో ఈ స్వాతంత్రాన్ని నాకు వద్దు అని వేడుకుంటాడో అప్పుడు పరమాత్ముడు జీవ స్వాతంత్రాన్ని జీవుని ఆజ్ఞ అనుకూలముగా, జీవుని అభిమతముతో దుష్టత్వం వైపు పోనివ్వకుండా అడ్డుకుంటాడు. కానీ అది జీవుడు నాటకము కాదు, పూర్తిగా సమర్పించుకోవలసి వస్తుంది. ఒకరోజు భర్తనో లేదో బంధువులో శరీరమో అనారోగ్యానికి గురైంది. అప్పుడు మనం అయ్యా నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నా స్వాతంత్రం తీసేసుకో నువ్వు అని ఆ రోజు బాధలో అన్నాం. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత శరీరం ఆరోగ్యంగా ఉంది, బంధుమిత్రులు అపారమైన స్నేహాన్ని ఇస్తున్నారు. అప్పుడు నాకు నా స్వాతంత్రం కావాలి. అందుకనే పరమాత్ముడు మీరు వేడుకున్నంత వెంటనే మీ స్వాతంత్రాన్ని తీసుకోడు. మీ పురుషార్థాన్ని, మీ స్థితిని, మీ పట్టుదలని, మీ శ్రద్ధని చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. వీడు పరిస్థితుల యందు నన్ను రక్షించమని కోరుకుంటున్నాడా, నిజముగా వివేకి అయి బ్రహ్మచక్రము నుండి విడుదలవ్వాలనే కోరికతో, యాతన నుండి తనని తాను రక్షించుకోవాలనే కోరికతో నన్ను వేడుకుంటున్నాడా అనే విషయములో పరమాత్ముడు సర్వజ్ఞుడు. అందుకనే చాలా మంది భక్తులు నాకు మోక్షం అంటే చాలా ఇష్టం, నేను మోక్షం పొందాలనుకుంటున్నా. ఇష్టము కాదక్కడ, పరమాత్మునికి తెలుసు. అందుకేమంటున్నాడు, అస్మిన్ యస్య చ తద్యోగం శాస్తి. ఆ మోక్ష ప్రాప్తిని పొందాలి అనుకుంటే ఉపనిషత్తులు ఈ చర్చనే చేస్తున్నవి. వేదాది శాస్త్రములు
ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు మోక్ష ప్రాప్తిని పొందాలి అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవుడు కర్తవ్యాలను గృహస్థముల పూర్తి చేసుకుని వానప్రస్థ సన్యాస జీవితములో ఆ ఆయువుని పరమాత్మునకు సమర్పించవలసిందే. ఆ సమయమున మనస్సుని, బుద్ధిని, చిత్తమును, అహంకారమును శాస్త్రానుకూలముగా ఉపయోగించుకునే ప్రయత్నం, అభ్యాసం మానవుడు చేసినప్పుడే గృహస్థ జీవితంలో జరిగినటువంటి రాగద్వేష యుక్త జీవనం, మిశ్రిత ధన సంపాదన, వ్యర్థ ఆలాపన యందు ఇరికిన సమయానికంటే, గడిపిన సమయానికంటే వానప్రస్థ సన్యాస జీవితములో ఎవరైతే తీవ్ర ప్రయత్నం చేస్తారో ఆ తీవ్ర ప్రయత్నములో మనము గృహస్థాశ్రమంలో 30 ఏండ్లు సుఖం అనుభవించాం. వానప్రస్థములో అడుగుపెట్టి 5 సంవత్సరాలే అవుతుంది. కానీ గృహస్థ జీవితమున కంటే వానప్రస్థ జీవితములో చాలా ప్రయత్నం చేశాం. మనస్సు మీద నిగ్రహ శక్తిని ఆధీనములో పెట్టుకుని ఉపయోగిస్తున్నాం. బుద్ధిలో చక్కటి సంకల్పాలు ఉన్నవి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము సర్వము ఈశ్వరాధీనములో ఉంది అంటే మీ వానప్రస్థ జీవితమే కౌంట్ అవుతుంది. అందుకే నేను పదే పదే చెప్తున్నా, ఒక్కసారి గృహస్థాశ్రమంలో ప్రవేశించి తీవ్రంగా పరిగెత్తాము మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం, ఇక వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వివాహ జీవితం సురక్షితముగా ఉంది అంటే మీరు గృహస్థ జీవిత సుఖాలను వదిలిపెట్టండి. ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించండి. నేను నిన్న కూడా మీకు అదే చెప్పా. నూతనముగా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వారి వేషధారణ, ఆలోచన, కోరికలు, ప్రవృత్తి ఏదైతే ఉందో అదే ప్రవృత్తి మనకు ఉంది అంటే మనము బ్రహ్మని ప్రియముగా పెట్టుకోలేదు, ఇంకా ప్రకృతి సుఖాలని అనుభవించాలనే కోరికతో ఉన్నాము. ఇదే సత్యం. లేకపోతే మనకెందుకు బాధ? ఈ బంధుత్వము, ఈ మిత్రవర్గము, సువర్ణాది ధాతువులు, కీర్తి, యశస్సు ఇవేవి శాశ్వతం కాదు. అవి మనం స్థూల దేహముతో ఉన్నా లేకున్నవి మనవి కావు. మరి బంధువులు గౌరవించకపోయినా, శుభకార్యాలకు మనం వెళ్ళకపోయినా, వివిధ వేషధారణ అందంగా లేకపోయినా, మర్యాద ఉంటే చాలు కదా. అందంగా లేనందుకు ఎందుకు తపన పడుతున్నా, ఎందుకు దుఃఖింపబడుతున్నా? వానప్రస్థిగా మన జీవితం గడుస్తున్నప్పుడు మనం ఒకటే విషయంలో చింతించాలి, ఆరోగ్య సమస్య. శరీరం ఎందుకు బలహీనమైంది, ఔషధం ఎందుకు నాకు ఉపయోగంగా లేదు, ఆ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకున్నామంటే మనని మనం ప్రేమించుకుంటున్నట్టు. నన్ను వీళ్ళు కలవలేదు, నన్ను వీళ్ళు పలకరించలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, వీటి గురించి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? వీటి గురించి మనం ఎందుకు సంకల్పించుకోవాలి? ఇవి మన మనస్సులో ఎందుకున్నవి? బ్రహ్మ కదా ఉండాల్సింది అనేది ఇక్కడ చెప్తున్నా. యదాహ్యైవేష ఏతస్మిన్ అదృశే నాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే సో అభయం గతో భవతి. ఏ ఆత్మ అయితే బ్రహ్మయందు నిష్ఠగా ఉన్నదో, బ్రహ్మనే కావాలని కోరిక ఉంది,
ప్రతిరోజు బ్రహ్మని దర్శించుకుంటున్నాడు, బ్రహ్మ అనే మిత్రునితో మాట్లాడుకుంటున్నాడు. ఇక భయం ఎందుకు, దుఃఖం ఎందుకు, శోకం ఎందుకు, చింతన ఎందుకు, బాధ ఎందుకు? ఎందుకంటే ప్రతిరోజు బ్రహ్మతో ఉన్నాడు. కానీ ఎవరైతే ప్రకృతి యందు నిష్ఠగా ఉంటారో, ఇక్కడ ప్రకృతి అంటే మీరు ప్రతినిత్యము చర్చించుకుంటున్నదంతా కూడా ప్రకృతియే. ఇవాళ వీళ్ళు కలవలేదు, వీళ్ళు ఫోన్ చేయలేదు, వీళ్ళు మాట్లాడలేదు, ఇదంతా కూడా ప్రకృతియే. ఎవరైతే ప్రకృతి వైపు అధిక సమయం ఇస్తున్నారో, దాంట్లో మునిగి తేలుతున్నారో, వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకు పిలవలేదు, నేను ఇక్కడ ఏదైనా ముచ్చట పెడితే వాళ్ళు నన్ను నా గురించి చెప్పారేమో, అందుకే మమ్మల్ని పిలవలేదు. ఓకే, మా ఆర్థిక సమస్యలు వాళ్ళకి తెలుసా ఏమో, ఈ మధ్యలో మా కుటుంబంలో ఎవరో మరణించారు, ఓకే అందుకే వాళ్ళు మనల్ని పిలవలేదా? ఈ బాధలు ఎందుకు మనకి, ఈ చర్చ ఎందుకు మనకి? చూసుకోవాల్సింది శారీరక ఆరోగ్యం, మనస్సుని బ్రహ్మతో కలపడం. అంతేకాని నిరంతరము వీరు పిలవలే, వాళ్ళు పిలవలే, అక్కడికి వెళ్ళలే, ఇక్కడికి వెళ్ళలే, శరీరములో బలహీనతల వలన పోకపోవడం వేరు. శరీరం బలముగా ఉన్నా నాకు బ్రహ్మ ఉపాసనకి అక్కడికి వెళ్తే సమయం వ్యర్థమవుతుంది, ఇది నా జీవితానికి ఇప్పుడు ఈ శుభకార్యానికి వెళ్ళడం, ఈ జలసాలు చెయ్యడం నాకు అవసరం లేదని అనుకుంటే అది బ్రహ్మ ఉపాసన అవుతుంది. ఎందుకు వెళ్ళలేదంటే, లేదంటే మేము సత్సంగం అంటే మాకు చాలా ఇష్టం అండి. నిజముగా బ్రహ్మ గురించి వెళ్ళకపోవడం కాదు, వెళ్తే వడదెబ్బ కొడుతుంది, జీర్ణం కాదు, మళ్ళీ మందులు వేసుకోవాలి, ఏం పోతాంలే అనేది పైకి అంటున్నారు. కానీ అంతర్గతముగా మీకు తెలియాలి, మీరు ఉపాసన మార్గానికి ఈ కోరికలు అడ్డుగా ఉన్నవని, ప్రశాంత జీవితానికి అక్కడికి వెళ్తే అది విఘ్నము కలుగుతుందని వెళ్ళలేదా, శరీరం సహకరించట్లేదని వెళ్ళలేదా అనేది మీరు చర్చించుకోవాలి. ప్రకృతి యందు నిష్ఠ గలవాడు బ్రహ్మని దర్శించుకోలేడు. అన్య శ్రేయో అన్య దుతేవ ప్రేయస్తే ఉభే నానార్థే పురుషం సినీతః తయో శ్రేయః అదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ యా ఉ ప్రేయో వృణీతే. ఈ లోకమున రెండు మార్గాలు ఉన్నవి, ఒకటి శ్రేయ మార్గం, రెండవది ప్రేయ మార్గం. మాతాపితరుల నుండి జన్మింపబడడం, వివిధ యోనిలోకి వెళ్ళడం, ఆ యాతనని అనుభవించడము ప్రేయ మార్గం యొక్క లక్ష్యం. ఆ మార్గంలో వెళ్తున్నామంటే ఏం దొరుకుతుంది, అదే దొరుకుతుంది. ఇప్పుడు మీరు బట్టల షాప్ మార్కెట్కి వెళ్తే బట్టలే దొరుకుతాయి, అక్కడ మీకు ఆభరణాలు దొరకవు. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు దొరుకుతుంది, అక్కడ బట్టలు దొరకవు. మీరు కిరాణం కొట్టుకెళ్తే కిరాణమే దొరుకుతుంది, కూరగాయలు దొరకవు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తేనే మీకు పరమాత్ముడు కనబడతాడు. అంతేగాని ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లో ఒక ఫ్లోర్ లో కిరాణం, ఒక ఫ్లోర్ లో కూరగాయలు, ఇలా మేము కూడా కుదిరినప్పుడు బ్రహ్మ ధ్యానము, కుదరకపోతే ప్రకృతి వైపు వెళ్ళిపోతాము. అక్కడ మాకేదన్నా అవమానం జరిగితే, మా శరీరంలో బలహీనం వచ్చి ఇక నాకు మృత్యువేమోన్న భయానికి నేను బ్రహ్మను ఉపాసిస్తానంటే కుదిరే పని కాదు అంటున్నాడు. అని చెబుతూ శ్రేయ మార్గం అన్నప్పుడు సత్యాచరణ చెయ్యాల్సిందే, ధర్మాచరణ చెయ్యాల్సిందే. ఆత్మను దర్శించుకోవాలి అంటే ఆత్మను ఆవరించుకొని ఉన్న సర్వ మలినాలను కడుక్కోవలసిందే. ఎలా? పర్వములు వచ్చినప్పుడు పౌరాణికులు విగ్రహాలని తోముతూ ఉంటారే, అప్పుడవి మెరుస్తూ,
ఎలా ఆ విగ్రహాలని తోముతేనే ఆరాధనకి ఉపయోగించుకోవడానికి వీలు పడతాయో అటులనే ఆత్మను తోముతేనే పరమాత్ముని ఆరాధించగలం. అక్కడ చింతపండు, ఇక్కడ ప్రాణాయామము, ఈశ్వర నామస్మరణ, యోగాభ్యాసం. ఆత్మ శుద్ధం కానప్పుడు, ఆత్మ పవిత్రంగా లేకపోతే మనం శ్రేయ మార్గములో సఫలతని సాధించాం. ఏం లేదు, నేను ఈ పొద్దున సంధ్య చేసుకుంటా, యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మః అని భగవంతుని దగ్గర నేను కోరుకుంటా. మళ్ళీ దినములో వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వీళ్ళు ఉన్నతి సాధిస్తే బాధ, వాళ్ళకి ఏదైనా జరిగితే పక్క వాళ్ళకి చెప్పకపోతే బాధ. ఇది శ్రేయ మార్గం కాదు, ఇది ప్రేయ మార్గం. ఎవరైతే యథార్థవాది కాలేడో, సత్యవాది కాలేడో, ధర్మాచరణ చెయ్యలేడో, మేము చాలా యజ్ఞాలు చేస్తామండి, అయినా భగవంతుడు మాకు కరుణించలే. అప్పుడా నేను ఎప్పటి నుండో మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్ చెయ్యడం వేరు, అంతర్గతముగా యాత్రని సఫలం చేసుకోవడం వేరు. అందుకనే ఈశ్వర ఉపాసన శ్రేయ మార్గము, ప్రకృతి ఉపాసన ప్రేయ మార్గం. ఈశ్వర ఉపాసన జన్మరాహిత్యం వైపు తీసుకెళ్తుంది, ప్రకృతి ఉపాసన జన్మల కొరకే తీసుకెళ్తుంది. మీరు ఈ జన్మలో మీకు బుద్ధి సామర్థ్యం, మనస్సు సామర్థ్యం ఎక్కుంది, చక్కగా మనస్సుతోటి బలహీనుణ్ణి అణచగొట్టాలి, వాడిని కైవసం చేసుకున్నారు. పాపం వాడికి ఆ విషయం అర్థం కాలే, మోసపోయాడు, మీరు ధనికులయ్యారు. కానీ భగవంతుని దృష్టిలో వీడిని మోసం చేసినందుకు, నువ్వు ధనికుడుగా ఉన్నందుకు, అతని దగ్గర నువ్వు చేసిన దుష్టత్వం అనేది కర్మాశయంలో ఉంది. ఆ కర్మాశయాన్ని తప్పకుండా పరమాత్ముడు అనుభవింపజేస్తాడు. నీ బంధువులు, నీ మిత్రులు, నీ భార్యా బిడ్డలు నీ కర్మాశయాన్ని మార్చలేవు, కానీ పరమాత్ముడు మాత్రం నీ కర్మాశయాన్ని నీకు చాకలి బండ మీద కొట్టి నీతో అనుభవింపజేస్తాడు. ఎవరి కోసం? ఏ నలుగురు మిత్రుల కోసం నేను ధనికుణ్ణి కావాలని ఆ ధనాన్ని సంపాదించుకున్నావు, నాకు యశస్సు కావాలి, నాకు ప్రతిష్ట కావాలని ఆత్మతత్వాన్ని వదిలిపెట్టావే. పరమాత్ముడు ఏం చేస్తాడు? నువ్వు ఈ ప్రకృతి కోసమే కదా, అందుకనే ప్రకృతి వైపే పంపిస్తాడు. అందుకే చెప్తున్నాడు, శ్రేయ మార్గములోనే మోక్ష మార్గం ఉంది, ప్రేయ మార్గములో మోక్ష మార్గము లేదు అని చెప్తున్నాడు. యదఖ్యేష ఏత్మస్య నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్వానస్య. నీవు ఎప్పుడైతే, ఏ రోజైతే బ్రహ్మ ఆనందము కోసం నిష్ఠగా యోగాభ్యాసం చేస్తావో అప్పుడు బ్రహ్మ నీతోనే ఉంటాడు. నీవు ఎప్పుడైతే బ్రహ్మను వదిలిపెడతావో, ధర్మతత్వాన్ని వదిలిపెడతావో, ధర్మాచరణని వదిలిపెడతావో అప్పుడు బ్రహ్మ నిన్ను వదిలిపెడతావు అని చెబుతూ అంతస్తద్ధర్మోపదేశాత్ బ్రహ్మ స్పష్టంగా చెప్తున్నాడు. కైవల్య ప్రాప్తి, ఆనంద స్థితి నీకు సొంతం కావాలి అంటే ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకు, నిజాయితీగా జీవించు. సాధనాలు కొన్ని తక్కున్నా సరే ధర్మ మార్గమును మాత్రం వదిలిపెట్టకు. ధర్మ మార్గమును వదిలిపెట్టావో
నీవు నన్ను వదులుకున్నట్టే. అథయ ఏషో అంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్మయ్ సృష్టుర్ హిరణ్యేక ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి తస్యోదితి నామ స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఉదేతి హవై సర్వేభ్యో పాప్మభ్యో య ఏవం వేద తస్య చ సామ చ గేష్ణో చ ఏష చాముష్మాత్ పరాంచో లోకస్తేషాం చేష్టే దేవకామానం చ ఇత్యది దైవతం. నీవు ధర్మమును వదిలిపెట్టకు. పరమాత్ముడు హిరణ్యముగా ఉన్నాడు, కాంతివంతముగా ఉన్నాడు. కాంతివంతమైన ఆదిత్యుడు అనుకుని అంతరిద్యులోకములు ప్రకాశిస్తున్న ఆదిత్యుని యొక్క పరిక్రమ చెయ్యకు. ఆ ఆదిత్యునిలో ప్రకాశమును నింపింది ఈ బ్రహ్మనే. ఆ ఆదిత్యునిలో ప్రకాశము నింపింది, ప్రచండ రూపాన్ని నింపింది, శాసనము నింపింది ఈ బ్రహ్మనే. ద్యులోకములో ఆదిత్యుడు ఉన్నాడు అంటే నీవు తూర్పుకు తిరిగి ఉదయించే సూర్యునికి నమస్కరించి నేను సూర్య ఉపాసన చేస్తున్నానని భ్రమపడకు. ఇక్కడ ధర్మ మార్గములో వెళ్తూ నీ ఆత్మని ఊర్ధ్వం వైపు నడిపించుకో. ఆ బ్రహ్మ అశరీరం శరీరేషు, అతను శరీరధారి కాదు, కానీ శరీరాదుల యందు ఉన్నాడు. ముఖ్యంగా బ్రహ్మ ఎక్కడ దర్శనమిస్తున్నాడు అంటే మానవ శరీరమునందే దర్శనమిస్తున్నాడు. బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నాడు, లేదనడానికి లేదు. కానీ దర్శనము మాత్రం మానవ దేహములోనే ఇస్తున్నాడు. అందుకని ప్రతి నిత్యం ధర్మాచరణ చేస్తూ, యోగాభ్యాసము చేస్తూ, ఆశ్రమ ధర్మ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించుకుంటూ, అందులో ధర్మానికే ప్రాధాన్యత ఇస్తూ, సత్యానికే ప్రాధాన్యత ఇస్తూ, పూర్వ జన్మార్జిత వాసనలని అన్నింటినీ సన్నగింపజేసుకుంటూ ఆరోగ్యముగా ఉంటూ మన మస్తిష్క భాగమున గల పరమాత్ముని మనం చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. అది మానవ జన్మకే సాధ్యం. అందుకనే జితేంద్రియము కాలేకనే గృహస్థాశ్రమంలోకి వచ్చాము. ఆ గృహస్థాశ్రమంలో కర్తవ్యాలు పూర్తయిపోయిన తర్వాత నిరంతరము మనం ఈశ్వర ఉపాసనకి ప్రయత్నించాలి. పరమాత్మునితో మనం ఎంత పరిపక్వ స్థితికి వెళ్ళాలి అంటే, హే పరమాత్మన్, నేను ఈ జన్మలో జల్లెడ గనక పట్టకపోతే సమస్తమైన కోరికలు నన్ను మళ్ళీ ఈ బంధనాల వైపే, ఒకవేళ మానవ జన్మ లభించినా నేను మళ్ళీ స్త్రీగా పుడితే పురుషుని వైపు, పురుషుడిగా పుడితే స్త్రీ వైపు నేను ఆకర్షింపబడి మళ్ళీ ఇదే యాత్ర చేయవలసి వస్తుంది. అందుకనే హే పరమాత్మన్, నేను నాలో ఉన్న ఈ ఆకర్షణయుక్త కోరికలను మూలము నుండే నేను ఇక్కడ నిర్మూలించుకోగలగాలి అనే దృఢ సంకల్పముతో మన యాత్ర మనం కొనసాగించుకుంటే, ధర్మాచరణ ప్రధానముగా ఉంటే తప్పకుండా మనం కైవల్య ప్రాప్తిని పొందుతాము. అందుకనే దానము చేసిన, యజ్ఞయాగాదులు చేసిన, నీతిగా ఉన్న, ధర్మముగా ఉన్న, అది ఒకరు పొగడాలని కాదు, మన ఆత్మ కళ్యాణము కొరకు, బ్రహ్మ దర్శనము కొరకు ఈ ఆభరణాలు మనకు అనివార్యముగా చెప్పబడి ఉన్నవి గనక మనని మనము సత్యముతో, ధర్మాచరణతో, సేవా ప్రవృత్తితో, దాన ప్రవృత్తితో, నలుగురితో దయాభావనతో, ఈ ప్రవృత్తులతో మన ఆత్మని మనం అలంకరించుకున్నాము. అంతేకాని ఒకరు గుర్తించాలనో, ఒకరు దాన్ని ప్రశంసించాలనో, దానికి ప్రతిష్ట లభించాలనో, దానికి వెలకట్టాలనో మనం ఈ ఉన్నతమైన గుణాలను అవలంబించుకోలేదు.
అందరికీ సర్వోపరి అయిన బ్రహ్మను దర్శించుకోవాలి అంటే, ఆ బ్రహ్మ నిరంతరము ఆనంద వర్షము కురిపించే కైవల్య ధామములు అడుగు పెట్టాలి అంటే, ఈ ఉత్తమోత్తమ విలువైన ఆభరణాలను మనం ధరించుకోవలసిందే అని దృఢ సంకల్పముతో మన జీవన యాత్ర కొనసాగగలిగితే అప్పుడు తప్పకుండా మనం ఆనందమయ బ్రహ్మని పొందగలుగుతాం. భయరహిత, శోకరహిత, క్లేశరహిత, జన్మ మరణ వియోగ రహిత స్థితిలో మనం ఉండగలుగుతాము. ఓం శాంతి శాంతి శాంతి.